హై గీతురాయిలు రీల్ అయితే చేసింది. ఎక్కడెక్కడంటే ఆ ఘాట్ రోడ్ దగ్గర చేసింది కదా. ఆ ఘాట్ రోడ్ దగ్గర బండ్లు అయితే తిరుగుతూ ఉంటాయి కదా. వీళ్ళేమో బండి ఆపుకొని చేస్తున్నారు. ఇలా వచ్చే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకే కదా నష్టము. నీకేం రీల్ చేసుకొని వెళ్ళిపోతావు, వాళ్ళ ఫ్యామిలీకి నష్టపోతారు కదా. పోనీ అక్కడ చేసావు, టికెట్ల కౌంటర్ దగ్గర చేసింది, మాడ వీధుల్లో చేసింది, స్వామివారి పుష్కరిణి దగ్గర చేసింది. మొత్తం అంత రీల్ చేసుకుంటున్నప్పుడు అసలు మొదలే టీటీడీ వాళ్ళు పుణ్యక్షేత్రానికి వచ్చి ఇలాంటి రీల్స్ చేయొద్దు, ఇట్లాంటి వీడియోస్ చేయొద్దు అని చెప్పి కఠినమైన నిబంధన ఒకటి పెట్టుకో ఉన్నారు. అసలు కనీసం అలా పెట్టుకొని చేసినప్పుడైనా సరే సారీ అండి, తప్పైపోయింది, నేను క్షమించండి, ఇంకొకసారి నేను ఎప్పుడు చేయను అని ఒక్క మాట చెప్తున్నాదా? లేదు. ఇప్పటికి కూడా చాలామంది నా గురించి అనుకున్నారు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉండండి, నా జీవితం సగం అయిపోయింది, ఇంకొక సగం కూడా అయిపోతుంది, హ్యాపీగా ఉండండి అని చెప్పకపోతే సారీ, ఇంకోసారి ఇప్పుడు చెయ్యను అని చెప్పాలి కదా. అలా చెప్పలేదు. ఈ అమ్మాయి ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేయాలి అక్కడ రానికుండా. అంతకుముందు జ్యోతిది చేశారు కదా, ఆధార్ కార్డు బ్లాక్ చేశారు కదా, ఇప్పుడు ఇవి కూడా అలాగే చేయాలి, కఠినమైన శిక్ష వేయాలి. కావాలని చేసినట్టుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి వైరల్ అవ్వడం అంటే చాలా ఇష్టము. అందరు అటెన్షన్ తన దగ్గరే ఉండాలా, తన గురించి అందరూ మాట్లాడుకోవాలనేసి కావాలని చేసినట్టు అనిపిస్తుంది నాకైతే.